నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ పికాసో ఆఫ్ ఇండియాగా పిలువబడే మక్బూల్ ఫిదా హుస్సేన్ అనేటువంటి చిత్రకారుడి గురించి భారతదేశంలో తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన తన వివాదాస్పద చిత్రాల కారణంగా భారతదేశంలో అపఖ్యాతికి పాలయ్యారు. మరి ఎందుకు అలాగా ఈ హిందూ దేవీ దేవతల విగ్రహ చిత్రాలను నగ్నంగాను మరియు అసభ్యకరంగా చిత్రించి వివాదాస్పదంగా ఎందుకు మారాడో కారణాలైతే తెలియదు. అతని చిత్రాలు తరచుగా హిందూ దేవీ దేవతలను అసాధారణమైన మరియు రెచ్చగొట్టే మార్గాల్లో చిత్రీకరించాడు. ఇది సాంప్రదాయవాద సమూహాలలో విస్తృతమైన ఆగ్రహానికి దారితీసింది. అతని అత్యంత వివాదాస్పద చిత్రాలలో నగ్న హిందూ దేవుళ్ళు మరియు దేవతల వర్ణనలు ఉన్నాయి. వీటిని చాలామంది అభ్యంతరకరంగా మరియు దైవ దోషంగా భావించారు. హుస్సేన్పై వచ్చిన ప్రతిఘటనలో హత్యా బెదిరింపులు, అతని కళాఖండాల విధ్వంసం మరియు అశ్లీలత మరియు మతపరమైన మనోభావాలను కించపరిచారని ఆరోపిస్తూ అనేక చట్టపరమైన కేసులు ఉన్నాయి. పలు కేసులు నాన్ బెయిలబుల్ వారెంట్లు ఎదుర్కొన్న హుస్సేన్ 2006వ సంవత్సరంలో భారత్ను వదిలి స్వీయ నిర్బంధంలో జీవించాల్సి వచ్చింది. తొలుత దుబాయ్ వెళ్ళిన ఆయన తర్వాత ఖతార్ పౌరసత్వం తీసుకున్నారు. ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ హుస్సేన్ ఎల్లప్పుడూ భారతదేశానికి తిరిగి రావాలనే తన కోరికను వ్యక్తపరుస్తూ వచ్చాడు. కానీ భారతదేశం తిరిగి రాలేకపోయాడు. భారతదేశాన్ని తన ఆత్మగా పేర్కొంటూ భారతదేశాన్ని తను ఎప్పటికీ కూడా తన తర్వాత సంవత్సరాల్లో హుస్సేన్ లండన్లో గడిపాడు. లండన్లోనే అతని అత్యంత అపఖ్యాతి చెందిన చిత్రాల్లో కొన్ని భరతమాత. ఈ పెయింటింగ్ హిందూ దేవత దుర్గాదేవిని నగ్న రూపంలో చిత్రీకరించింది. దీనిని చాలా మంది అభ్యంతరకరంగా మరియు అమర్యాదగా భావించారు. హుస్సేన్ హిందూ దేవుడైన వినాయకుడిని నగ్నంగా మరియు అసాధారణంగా చిత్రీకరించడం సాంప్రదాయవాద వర్గాలలో ఆగ్రహాన్ని. హనుమాన్ కోతి దేవుడు హనుమంతుడిని నగర రూపంలో చిత్రీకరించిన మరొక పెయింటింగ్ ఇలాంటి వివాదాలకే దుర్గా హుస్సేన్ దుర్గాదేవిని రెచ్చగొట్టే రీతిలో చిత్రీకరించడం కూడా గణనీయమైన విమర్శలను మరియు చట్టపరమైన సవాళ్లను ఇతరులతో సహా అనేక చట్టపరమైన చర్యలకు దారితీశాయి. ఈ మధ్య తిరిగి ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్కి చెందిన 2 కళాకృతులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిందూ దేవుళ్ళు దేవతలను అశ్లీలంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ కోర్టు వాటిని జప్తు చేసింది. ఈ కేసును బుధవారం పాటియాలా హౌస్ కోర్టులో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ సాహిల్ మోంగా విచారించారు. గత నెలలో కళాకృతులను డిఐజీ అంటే ఢిల్లీ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచిన నిర్వాహకులపై మతపరమైన మనోభావాలను దెబ్బతీసుకునేందుకు క్రిమినల్ బాధ్యతను బదలాయిస్తూ తీర్పును రిజర్వ్ చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయవాది అమితా సచ్దేవ్ గత నెలలో డిఐజీలో పెయింటింగ్స్ చూశారని, నగ్నంగా ఉన్న స్త్రీ రూపంలో వినాయకుడిని, చేతిలో నగ్నంగా ఉన్న స్త్రీ రూపాన్ని పట్టుకున్న హనుమంతుడిని చిత్రీకరించినవి తనను చాలా బాధించాయని పేర్కొన్నారు. బుధవారం యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏటీఆర్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు ఆర్ట్ గ్యాలరీ నుంచి కళాఖండాలు తీసుకున్నారని, అవి ఇప్పుడు పోలీసుల ఆధీనంలో ఉన్నాయని కోర్టు తెలిపారు. హుస్సేన్ రూపించిన శక్తి అనే పిలిచే నగర చిత్రం కూడా ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించారని, అయితే ఆ కళాఖండాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోలేదని సచ్దేవ్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణ సందర్భంగా సచ్దేవ్ తరపు న్యాయవాది నక్రంద్ అడ్కర్ గ్యాలరీని ప్రైవేట్ స్థలంగా పోలీసులు అభివర్ణించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. డిసెంబర్లో జరిగిన కార్యక్రమం పబ్లిక్ ఎగ్జిబిషన్ అని, లేకపోతే ఫిర్యాదుదారుడు సందర్శించి ఉండేవాడు కాదని ఆయన వాదించారు. ఈ ఎగ్జిబిషన్కు ఏటీఆర్కు అన్ని పబ్లిసిటీలు ఇవ్వాల్సింది. ఇది దేశవ్యాప్తంగా ప్రదర్శింపబడింది మరియు యూట్యూబ్లో ప్రచారం చేయబడిందని ఆట్కర్ చెప్పారు. ఎంఎఫ్ హుస్సేన్ ప్రఖ్యాత చిత్రకారుడు కావచ్చును, కానీ తన విశ్వాసాన్ని కించపరిచే హక్కు ఆయనకు లేదని
డిఏజీ మేనేజింగ్ డైరెక్టర్ CEO దాని డైరెక్టర్లపై కేసు పెట్టాలని కోరారు. పోలీసులతో కలిసి లాయర్ తిరిగి ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళిన కొన్ని రోజులకే పెయింటింగ్స్ను తొలగించామని కోర్టుకు తెలిపారు. ఇది సాక్ష్యాలను తారుమారు చేయడం క్రిమినల్ నేరమని వాదించారు. అయితే ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ATR సరైనదా కాదా అనేది మెరిట్ ఆధారంగా పరిశీలించవలసిన అంశమని మినిస్టర్ హుస్సేన్ ద టైమ్లెస్ మోడర్నిస్ట్ అనే ఎగ్జిబిషన్ గురించి తనకు తెలిసిందని, డిసెంబర్ 4న సందర్శించాలని నిర్ణయించుకున్నానని సత్యదేవ్ తన ఎగ్జిబిషన్లో పేర్కొన్నారు. డిసెంబర్ 9న పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్యాలరీలో పెయింటింగ్స్ కనిపించకపోవడంతో డిసెంబర్ 12న పాటియాలా హైకోర్టులో ఫిర్యాదు చేశారు. డిఐజీ డైరెక్టర్పై చర్యలు తీసుకోవాలని, ఎగ్జిబిషన్ జరిగిన డిసెంబర్ 4, 6, 10 తేదీల్లో CCTV ఫుటేజ్ను భద్రపరచాలని ఆమె ఫిర్యాదులో కోరారు. డిసెంబర్ 3న హిందూ జనజాగృతి సమితి సభ్యుడి నుంచి తనకు ఫోన్ వచ్చిందని సత్యదేవ్ తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ ఢిల్లీలో జరుగుతోందని నన్ను సందర్శించమని అడిగారని, అందుకే డిసెంబర్ 4న వెళ్ళి నా మతపరమైన మనోభావాలను దెబ్బతీసే చిత్రాలను చూశానని చెప్పారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు హుస్సేన్పై హిందూ జనజాగృతి సమితి 2007-8 మధ్య 1250 ఫిర్యాదులు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఈ ఢిల్లీ ఆర్ట్ గ్యాలరీ ఎలాంటి తప్పు చేయలేదని, ఫిర్యాదుదారుడు మతపరమైన అజెండాతో నడిచేవాడని చెప్పారు. కళాత్మక స్వేచ్ఛపై సంపూర్ణ విశ్వాసం ద్వారా ఫిర్యాదుదారు ఆరోపించినట్లుగా ఎటువంటి తప్పు చేయలేదు. అతను ప్రధానంగా మతపరమైన ఎజెండాతో నడుపుబడుతున్నాడని బహిరంగంగా పేర్కొన్నారు. వాస్తవానికి ఫిర్యాదుదారు స్వయంగా చిత్రాలను సోషల్ మీడియా మరియు టెలివిజన్ వార్తా మాధ్యమాల్లో ప్రదర్శించి ప్రచారం చేశారు. వాటిని ఎక్కువ మంది ప్రేక్షకులు చూడాలని ఉద్దేశపూర్వకంగా భావించారు. అదే సమయంలో అవే చిత్రాలు తన వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీశాయని వాదించారు. క్రిస్టీస్ వేలంలో అంతర్జాతీయంగా కొనుగోలు చేసిన ఈ చిత్రాలను కస్టమ్ క్లియరెన్స్ అనంతరం భారత్కు తీసుకొచ్చామని తెలిసింది. గ్యాలరీ ఎగ్జిబిషన్ సమయంలో ఇది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు నడిచింది మరియు 1950 నుండి 2000 వరకు హుస్సేన్ యొక్క దాదాపు 100 పెయింటింగ్స్ మరియు డ్రాయింగ్లను కలిగి ఉంది. కనీసం 5000 మంది సందర్శకులు ఈ కళాఖండాలను చూశారు మరియు ఏ ఇతర వ్యక్తి లేకపోవడం గమనార్హం. మరియు గ్యాలరీలోని సుమారు 5000 మంది సందర్శకులు మరెవరూ ఈ ప్రదర్శనలో ప్రదర్శించిన కళాఖండాలకు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కళాకారుడు హుస్సేన్కు 1966లో పద్మశ్రీ, 1973లో పద్మభూషణ్, 1991లో భారత 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించాయి. అతను తన చిత్రాలపై అనేక కేసులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా హిందూ సమూహాల నుండి 2011లో తన 95 ఏట లండన్లో కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.